ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి గమనిద్దాము. ఏపీ వార్తల్ని దేవి అందిస్తారు. ముందుగా మనం ఈనాడు దినపత్రిక విషయానికి వద్దాం. ఈనాడు దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న వార్త మెక్కిందంతా కక్కిస్తున్నాం. లంచావతారాలపై ఏపీ సీఎం సీరియస్ గా ఉన్నట్టుగా అవన్నీ కూడా బాధితులకు తిరిగి ఇచ్చేస్తున్నట్టుగా ఒక ప్రధాన వార్తను మనం చూస్తున్నాం. ఇక దానిపైన మరొక బ్యానర్ ఐటమ్ కనిపిస్తోంది. సామాన్యుడిపై కృత్రిమ కొరడ, సిమెంట్ రేట్లు తగ్గి మళ్ళీ నెల రూపాయి ఏకంగా బస్తాపై 120 రూపాయలు పెంచడానికి సిద్ధంగా ఉండడంతో పూర్తిగా సిమెంట్ దానికి సంబంధించి ఒక వార్తను మనకి ప్రధాన శీర్షిక ఈనాడు దినపత్రిక చూడొచ్చు. ఇక నాగపూర్ సికింద్రాబాద్ మధ్య వేగవంతమైన రైలు అనే మరొక వార్త కనిపిస్తోంది. భారత్ రష్యా మధ్య కుదిరిన ఒప్పందాలకు సంబంధించి కొడంకొడల్లో 2 అణు విద్యుత్ యూనిట్లకు రష్యా అంగీకరించినట్టుగా ఒక వార్త కనిపిస్తోంది. ఇక మనం ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న వార్త కసిగా ముందుకు అనే ప్రధాన శీర్షిక కనిపిస్తోంది. ఇందులో పట్టుదలతో రాష్ట్రాభివృద్ధి ప్రతి ఒక్కరూ ప్రతినిబూనుదాం, రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం అనే సారాంశం వచ్చే విధంగా ప్రధాన వార్తను ప్రచురించింది. ఇక ఆకాశ మార్గాన్ని అనేది విషయంలో మెట్రో స్థానంలో 2 అంతస్తుల ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇక్కడ పూర్తిగా అమరావతికి లోపల జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించిన ఒక వార్త మనకు కనిపిస్తోంది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సాక్షి దినపత్రికలో సాగునీటి సంఘాలపై పసుపు పడగ అని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక వార్త కనిపిస్తోంది. చట్టంలో సమూల మార్పులు, త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయాలని ఒక డిమాండ్తో ఈ వార్తను ప్రచురించింది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం సాధారణ పద్ధతిలో కాకుండా ఎన్నికల నిర్వహణ రద్దు చేయడానికి సంబంధించి చేతులెత్తే విధానంలో పాలక వర్గాల ఎంపికకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సాక్షి దినపత్రిక ఈ వార్తను ప్రచురించింది. ఇవి మనకి ఏపీ దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ వార్తలు పూర్ణిమ మీకు అందిస్తారు. అన్ని దినపత్రికల్లో తెలంగాణ దినపత్రికల్లోనూ అవతరణ దినోత్సవాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ముందుగా నమస్తే తెలంగాణ పత్రికని గనక గమనిస్తే అవతరణోత్సవ ఉద్యోగ మేళా అంటూ 2437 ఖాళీలు 15 నోటిఫికేషన్లు విడుదల చేసింది టీఎస్సీపీఏ చైర్మన్ ఘంటా చక్రపాణి. ఇక ఇది తెలంగాణ విజయోత్సవ మంత్రు అవతరణ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అపోహలు పటాపంచలు చేసి స్థిరత్వం సాధించామని ఆయన వివరించారు. ఇక 3 ఏళ్ల సంబరం అంటూ అవతరణ దినోత్సవానికి సంబంధించిన న్యూస్ ని మెయిన్ గా ప్రచురించింది. ఇక 3 ఏళ్లుగా మోదీ మోసం చేస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ తన సభలో మోదీని అలానే కేసీఆర్ ని కూడా విమర్శించారు. ఇక నవ తెలంగాణ దినపత్రికని గమనిద్దాం. అవతరణ సొగసులు అంటూ మొత్తం తెలంగాణని ముఖ్యంగా హైదరాబాద్ ని డెకరేట్ చేసిన విధానాన్ని అక్కడ వివరించారు. ఇక మోదీ ఓ జాదు అంటూ అధికారంలోకి రాగానే మీ కలలు సాకారం చేస్తాము, ప్రధానమంత్రి మోదీ అలానే సీఎం కేసీఆర్ ఇద్దరు ఒక్కటే, మోసం చేసేవారు అంటూ ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించారు. ఇక వార్తని గమనిద్దాం. నేడే అవతరణ వైభవం, కొత్త వరాలు ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్ కిట్స్, గర్భిణులకు 12,000, ఒంటరి మహిళలకు పింఛన్లు అంటూ కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులకు వేతనాలు, ఈ వరాలు ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. మరోసారి అక్కడ మోదీ ఇక్కడ కేసీఆర్ మోసం చేస్తున్నారు అంటూ రాహుల్ తన సభలో ప్రసంగించిన ప్రసంగాన్ని ఇక్కడ వివరించారు. అలానే రష్యాతో గట్టి అనుబంధం అంటూ అణు ఒప్పందానికి సంబంధించిన వార్తని ప్రచురించారు. హైదరాబాద్లో యాపిల్ క్యాంపస్ అంటూ యాపిల్ యొక్క క్యాంపస్ ఇక్కడ పెడుతున్న విధానాన్ని ఇక్కడ వివరించారు. అలానే 2437 కొత్త ఉద్యోగాలు అంటూ ఉద్యోగాల విషయమై 15 నోటిఫికేషన్లు జారీ అయిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా పరిశీలించారు. సంగారెడ్డిలో రాహుల్ సభ, తెలంగాణలో ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన విశ్లేషణ మా ప్రతినిధి మురళీకృష్ణ న్యూస్ వాచ్లో అందిస్తారు. బ్రేక్ తర్వాత